ఓం సాయిరామ్. మన జానపద రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయిరామ్ మందిరంలో ఈ రోజున మూల నక్షత్రం సందర్భంగా బతుకమ్మ పూజలో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా డ్రా పద్ధతిలో ఒక 5 చీరలు తీసి ఇవ్వబడుతుంది. మన దేవస్థానం చైర్మన్ గారైనటువంటి శ్రీరామ వెంకట శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో గుంటూరు మంత్రాచార్యస్ వారు మనకి ఈ యొక్క బతుకమ్మ పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా చీరలు డ్రా పద్ధతిలో ఇవ్వాలని చెప్పేసి మన చైర్మన్ గారికి అందజేశారు. కాబట్టి ఈ రోజున ఈ యొక్క బతుకమ్మ పూజ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలందరికీ కూడా 5 చీరలను డ్రా తీసి ఇవ్వబడుతుంది. కాబట్టి మీరందరూ కూడా స్లిప్పులు రాసి మీకు ఇవ్వడం జరిగింది. అందరూ జాగ్రత్తగా పెట్టుకోండి. అవన్నీ కూడా ఏ నెంబర్ వస్తే ఆ నెంబరు అందరి దగ్గర పెట్టుకోండి. 90వ నెంబర్ మొదటి ప్రైజ్. ఆకి నాగలక్ష్మి గారికి మొదటి ప్రైజ్ వచ్చింది. 2వ ప్రైజు అంజలి గారికి 2వ ప్రైజ్ వచ్చింది. 77 3వ ప్రైజు. 77 కాదమ్మా 11. 3వ నెంబర్ ప్రైజు 3వ నెంబరు 3వ బహుమతి లక్ష్మీప్రియ గారికి వచ్చింది. అందరూ చప్పట్లు కొట్టాలి. 4వ ప్రైజు 4వ బహుమతి లక్ష్మీ సరస్వతి గారికి వచ్చిందమ్మా. అందరూ కూడా చప్పట్లు కొట్టండి. 79 ఉమామహేశ్వరి గారికి 5వ ప్రైజ్ వచ్చింది. గుంటూరు మంత్రాచార్యస్ వారి యొక్క చీరలన్నింటిని కూడా వాసవి మార్కెట్లో ఉన్నటువంటి మంత్రాచార్యస్ వారి యొక్క చీరలన్నింటిని కూడా స్పాన్సర్ చేస్తున్నారు. దేవస్థానం చైర్మన్ గారైనటువంటి శ్రీరామశ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ చీరలన్నీ కూడా లక్కీ డ్రా ద్వారా పంచడం జరుగుతుంది. ఈరోజు మూలా నక్షత్రం అని చెప్పేసి చిన్నపిల్లలందరికీ కూడా పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. అందరూ చిన్నపిల్లలందరూ కూడా వచ్చి పుస్తకాలు తీసుకోండి. ఒక పుస్తకం ఒక పెన్ను. చిన్నపిల్లలందరికీ కూడా మూలా నక్షత్రం రోజున ఒక పుస్తకం ఒక పెన్ను ఇవ్వబడుతుందమ్మా. రండి, పిల్లలందరూ రావాలి. పెన్ను ఒకటి పుస్తకం ఒకటి. ఇటు చూడమ్మా సీత. ఇస్తారులే, ఆగమ్మా ఒక నిమిషం.